చూసారా జొన్నలు ఏ ఒక్కటి కూడా అతుక్కోకుండా చక్కగా బాయిల్ అయ్యి ఎంత హెల్తీగా ఉందో చూడండి ఫుడ్. జొన్నలు చక్కగా ఆడించి చేసుకోవచ్చు రవ్వ కింద. ఇలాగా జొన్నలుగానే మరపట్టించకుండా ఇలాగా చాలా ప్రాపర్గా చేయాలండి. ఇది టైం పడుతుంది. ఇలా కూడా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగున్నాయో, చక్కగా ప్రాపర్గా కుక్ అయ్యి చాలా హెల్తీగా ఉందండి చూడడానికి. చూసారా, చూడండి దగ్గరగా ఎక్కడా కూడా కుక్ అవ్వకుండా కనిపిస్తలేదు. చక్కగా కుక్ అయింది. అదిగోండి, టేస్టీగా ఉంది ఈ ఉప్మా అయితే.